జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పదండి నాన్న. నా గతం అడుగు ముందుకి పడనివ్వట్లేదమ్మా. గతం వదిలేండి మావయ్య. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తున్నారు, ఏం ఆలోచించకుండా పదండి. పదండి మావయ్య. ఈ ఇంటికి ఏమీ కాని వాళ్ళు ఈ ఇంటికి రావడం ఏమిటి? ఈ ఇంటిని ఎప్పుడో వద్దనుకున్న వాళ్ళు ఏ ధైర్యంతో ఈ ఇంటికి వస్తున్నట్టు? అసలు మీరెలా ఇంటికి తీసుకొచ్చారు? నానమ్మా, అది నువ్వే మాట్లాడు. అమ్మా, అలా పిలవాలి. నన్ను అమ్మా అని పిలవడానికి ఎవరు? నువ్వు లేవనుకుని నీళ్ళు వదిలేసుకుని చాలా కాలం అయిపోయింది. నాకున్నది ఒక్కడే కొడుకు. ఒక్కతే కూతురు. నువ్వే అలా అంటే ఎలా అమ్మా? ఇన్నేళ్ల తర్వాత ఆయన ఇంట్లోకి వస్తున్నారు, రానివ్వమ్మా. వాడింట్లోకి రావాలని మీరు కోరుకుంటే నేను బయటికి పోవాలని కోరుకోవాలి. వెళ్ళమంటారా? నానమ్మా, ఎప్పుడో జరిగిన దాని గురించి ఇంకా ఎప్పుడో జరిగిన ఆ బాధని ఇప్పటికీ గుండెల్లో మోస్తూనే ఉన్నారుగా కళ్యాణి. కళ్యాణి, నువ్వంటే నాకు ప్రాణం. కానీ ఈ విషయంలో మాట్లాడుకో. అమ్మమ్మ, మామయ్యని ఇలా వాకిట్లో నిలబెట్టి మాట్లాడడం ఏంటి? రాకూడని వాళ్ళు వచ్చినప్పుడు బయట నిలబెట్టి మాట్లాడాలి సౌర్య. ఆమె చెప్పింది నిజమే కదా. గతం మర్చిపోయి ఆయన రావాలనుకున్నా మేం రానివ్వలేం. అమ్మా, మీ అన్నయ్య గురించి అలాగేనా మాట్లాడేది? ఎవర్రా అన్నయ్య? కట్టుకున్న భార్యని కాదనుకుని మాధురితో వెళ్ళిపోయినప్పుడే ఆ బంధం తెగిపోయింది. ఆ మాధురి రక్తమే అయినా అమ్మ మాట కాదనలేక కళ్యాణికి ఈ ఇంట్లో స్థానం ఇచ్చారు కదా అని ఆయనకి స్థానం ఇవ్వలేం. అసలు అలాంటి పాడు పని చేసిన వాళ్ళని ఈ ఇంట్లోకెలా రానిస్తామనుకున్నారు? ఈ విషయంలో అమ్మ మాటే నా మాట. దమయంతి,
ఈ తోడబుట్టిన ఆయన గురించి ఇలా నేను మాట్లాడేది. తోడబుట్టినవాడు అని నేను మర్చిపోయి చాలా కాలమైంది. అనుపమా, అతన్ని వెళ్ళిపోమను. వాడు నా కళ్ళ ముందు కనిపిస్తుంటే గతం గుర్తుకొస్తుంది. అమ్మ, మర్చిపోయిన గతాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని బాధపడాల్సిన అవసరం నాకు లేదు. అమ్మ, కన్న తల్లి, తోడబుట్టిన చెల్లెలు, నాకు ఈ ఇంట్లో స్థానం లేదని చెప్పాక కూడా నేను ఇంకా ఇంట్లో ఉండి మిమ్మల్ని బాధ పెట్టలేను. మావయ్య నాన్న ఆగండి మావయ్య. ఏంటమ్మమ్మా? మావయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా? ఎందుకమ్మమ్మా? ఆయన చేసిన పని మీకు నచ్చకపోయి ఉండొచ్చు. అందుకు ఇంతకాలం అనుభవించిన శిక్ష చాలదా? ఇంట్లో నుంచి వెళ్ళిపో అనే ముందు ఒక్క విషయం గుర్తు చేసుకోండి. ఆ రోజు నేను మీ అందరినీ ఇల్లు ఖాళీ చేసి బయటికి పంపించేస్తే మిమ్మల్ని అందరినీ తిరిగి ఇంట్లోకి తీసుకొచ్చింది మావయ్య. అది మర్చిపోయారా? ఆ రోజు మావయ్య నాకెందుకులే అనుకోనుంటే ఈరోజు బయటికి పో అనడానికి ఈ ఇంట్లో మీరుండేవారా చెప్పండి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.